ఫ్రెండ్స్ 2002లో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్షన్ మరియు డ్రామా చిత్రం ఆదికు సంబంధించిన నటీ నటనలు మూవీలో ఎలా ఉన్నారు మరియు రియల్ లైఫ్ లో ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్ ఆది సినిమాలోని ముఖ్య పాత్రలు కనుక మనం చూసుకున్నట్టయితే ఆది కేశవరెడ్డి పాత్రగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈయన ఇప్పుడు ఈ విధంగా అయితే ఉన్నారు. ఫ్రెండ్స్ నందు పాత్రగా నటించిన కీర్తి చౌలా మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఈమె ఈ విధంగా అయితే ఉన్నారు. ఫ్రెండ్స్ శివారెడ్డి పాత్రగా నటించిన రాజన్ పి దేవ్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. వీరారెడ్డి పాత్రగా నటించిన ఆహుతి ప్రసాద్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. ఫ్రెండ్స్ ఆహుతి ప్రసాద్ మన మధ్యలో అయితే ఇప్పుడు లేరు. ఆయన చివరి రోజుల్లో దొరికిన ఫోటో ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే ఆహుతి ప్రసాద్ గారు ఈ విధంగా అయితే ఉన్నారు. ఫ్రెండ్స్ వీరన్న పాత్రగా నటించిన చలపతి రావు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. అయితే ఫ్రెండ్స్ సహాయ పాత్రలు కనుక మనం చూసుకున్నట్టయితే అలీ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. ఎల్బి శ్రీరామ్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. ఎంఎస్ నారాయణ ఫ్రెండ్స్ ఈయన కూడా మన మధ్యలో అయితే లేరు. ఈయన చివరి రోజుల్లో దొరికిన ఫోటోలో కనుక మనం చూసుకున్నట్టయితే ఎంఎస్ నారాయణ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో చివరి ఫోటోలో ఇలా ఉన్నారు. రఘుబాబు ఫ్రెండ్స్ మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. రాజీవ్ కనకాల మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. వేణుమాధవ్ ఫ్రెండ్స్ వేణుమాధవ్ కూడా మన మధ్యలో అయితే లేరు. ఫ్రెండ్స్ వేణుమాధవ్ లో చివరి ఫోటోలో కనుక మనం చూసుకున్నట్టయితే మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్ లో ఇలా ఉన్నారు. ఆది మూవీను వివి వినాయక్ గారు అయితే డైరెక్ట్ చేశారు. సంగీతాన్ని మణి శర్మ గారు అయితే అందించారు. నిర్మాతగా పి నాగలక్ష్మి గారు అయితే వ్యవహరించారు. ఫ్రెండ్స్ ఆది సినిమాకు సంబంధించిన పాటలు లేదా కథాంశం లేదా ఇతర విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క విలువైన మాటలతో కింద కామెంట్స్ లో మాకు అడగొచ్చు. ఫ్రెండ్స్ మీకోసము మేము చేస్తాము. అలానే నెక్స్ట్ వీడియో ఏ సినిమా మీద టాపిక్ మీద చేయాలో అది కూడా కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. అప్పుడు దాకా కలుద్దాం ఇంకో వీడియోలో. అప్పుడు దాకా బై ఫ్రెండ్స్.